హాయ్ అండి. నేనైతే ఇప్పుడు చూపిస్తుంది రవ్వతో చింతపండు పులిహోర చేశానండి. బియ్యపు రవ్వతో. చాలా బావుంటుందండి రవ్వ పులిహోర. చింతపండుతో ఒకసారి ఇలాగా రైస్‌తో కాకుండా బియ్యపు రవ్వతో చేసుకు చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్దనమాట. మనకివి గుళ్ళో ప్రసాదం కింద కూడా పెడతారండి ఈ రవ్వ పులిహోరని. టేస్ట్ అయితే చాలా బావుంటది కదండీ గుళ్ళో. అలాగే ఈ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుందండి. రవ్వ ఇలా పొడి పొడిలాడుతూ రావాలి అంటే 1కి 1:30 వాటర్ పోసుకుంటే ఇలా రవ్వ పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంకా దీనికి కాంబినేషన్ ఏంటి అంటే సేమియా దద్దోజనం అండి. అసలు సూపర్‌గా ఉంటదండి ఈ కాంబినేషన్ అయితే. చింతపండుతో రవ్వ పులిహార, ఈ పక్కన సేమియా దద్దోజనం. ఇలా చేసుకొని తింటే అండి అద్భుతంగా ఉంటదండి. అసలా పావు కేజీ సేమియాలకి ముప్పావు కేజీ పెరుగు, అదండి ముప్పావు లీటర్ పెరుగు, ఒక పావు లీటర్ పాలు కూడా పోసానండి. ఎందుకంటే పులుపు రాకుండా ఉండాలి అంటే సేమియా దద్దోజనం పాలు కూడా పోసుకోవాలి. ఈ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్‌కెళ్ళి చూడండి.